కాకినాడ జిల్లా పిఠాపురంలో ఈ నెల 14వ తేదీన జరగబోయే జనసేన ఆవిర్భావ సభ ఏర్పాట్లను ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్, జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పరిశీలించారు. కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్తో కలిసి భద్రతాపరమైన ఏర్పాట్లపై జనసేన నాయకులు వేములపాటి అజయ్, కళ్యాణం శ్రీనివాస్, మారెడ్డి శ్రీనివాసులతో చర్చించారు. పార్కింగ్ ప్రదేశాలు, వీఐపీ, మహిళా గ్యాలరీలను పరిశీలించారు. ఈ ఆవిర్భావ సభకు వచ్చే సుమారు 2 లక్షల మంది కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. ఏ విధమైన శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు సుమారు 2000 మంది పోలీసులతో భద్రతాపరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఐజీ తెలిపారు. ఇప్పటి వరకు చేసిన ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేసి అదనపు ఏర్పాట్లు చేయాలని పలు సూచనలు ఐజీ అశోక్ కుమార్ తెలియజేశారు. పద్నాలుగో తారీఖు జనసేన పార్టీ ఆవిర్భావ సభ ఈ పిఠాపురం దగ్గర జరుగుతోంది. దాదాపు 1.5 నుంచి 2 లక్షల మంది కార్యకర్తలు ఈ పార్టీ మీటింగ్ హాజరవుతారని జనసేన పార్టీ వారు చెప్తున్నారు. సో దానికి తగ్గట్టుగా ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్ని ఆర్గనైజర్స్ తోటి మొత్తం ఇప్పటి నుంచి లైజన్ చేసుకుంటూ సఫిషియంట్ బ్యారికేడింగ్, తర్వాత పార్కింగ్ ప్లేసెస్ చాలా రాష్ట్రం నలుమూల నుంచి ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి బస్సులు, కార్లు, ఈ 2 వీలర్స్, ఆటోస్కి సఫిషియంట్ పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేయడము, వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఎటువంటి ఇష్యూస్ లేకుండా గ్యాలరీస్లోకి పంపించడానికి ఏర్పాట్లు, సభకు వచ్చే విఐపీస్కి పాస్ హోల్డర్స్కి వాళ్ళకి స్మూత్గా లోపలికి వెళ్ళేటట్టు ప్రోగ్రామ్స్, డిప్యూటీ సీఎం గారు వచ్చే హెలిప్యాడ్ కానీ వారు ఎలా వస్తారు వెళ్తారు, ఇవన్నీ కూడా ఈరోజు ఆర్గనైజర్స్తో కలిసి జిల్లా ఎస్పీ గారితో కలిసి రివ్యూ చేయడం జరిగింది. ఇంకా ఇంప్రూవ్మెంట్ జరుగుతున్నాయి. ఈరోజు ఇంకా 2 రోజులు టైం ఉంది కాబట్టి ఆర్గనైజర్స్తో మాట్లాడి ఇప్పటివరకు అరేంజ్మెంట్స్ బాగానే ఉన్నాయి. ఇంకా అవసరమైతే అడిషనల్ అరేంజ్మెంట్స్ కూడా చేసి ఈ ప్రోగ్రాము ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడానికి చర్యలు తీసుకుంటాం.